ఉబర్, ఓలా, ర్యాపిడో ఈట్లాగా భారత్ టాక్సీ అనే ఒక కొత్త యాప్ తొందరలో మార్కెట్‌లోకి రాబోతుంది. ఇది మిగతా వాటిలాగా ఈ ప్రైవేట్ కంపెనీ ఆపరేట్ చేస్తున్నది గాదు. భారత్ టాక్సీ అనేది ప్రభుత్వ కోఆపరేటివ్ సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. మనం పైన చెప్పిన యాప్‌ల వల్ల ఈ క్యాబులు నడిపే డ్రైవర్లకు గాకుండా ఆ లాభాలన్నీ ఆ క్యాబ్ ఓనర్‌లకి, అట్లనే ఈ ఓలా, ఊబర్ ఇట్లాంటి కంపెనీలకి ఎళ్ళిపోతది ఆ లాభం అంతా. కానీ ఈ భారత్ టాక్సీ వల్ల లాభాలు పూర్తిగా డ్రైవర్లకొస్తాయి. దీంతో పాటు డ్రైవర్లకి బీమా లాంటి సౌకర్యాలు గూడా అందుతాయి ఉచితంగా. ఇదేమి నేను చెప్తున్న ముచ్చట గాదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే స్వయంగా జెప్పిండు. ప్రభుత్వ సహకార సంఘ ఆధ్వర్యంలో ఈ మొబిలిటీ యాప్‌ని ప్రారంభిస్తున్నాం అని జెప్పిండు. ఈ యాప్‌ని సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే ఒక సహకార సంఘం నిర్వహిస్తది. దీనికే భారత్ టాక్సీ అని పేరు. దీన్ని జనవరి 1 నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ఢిల్లీలో ఫస్ట్ స్టార్ట్ జేస్తున్నారు. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న అన్ని నగరాలకి ఇది విస్తరిస్తది. ఇప్పటికే ఈ యాప్‌లో భారతదేశ వ్యాప్తంగా 25,00,000 మంది క్యాబ్ డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ఓన్లీ క్యాబ్సే గాదు ఆటోలు, బైకులు గూడా బుక్ జేసుకోవచ్చు. ఇంకో విషయం ఏందంటే మిగతా యాపుల్లాగా దీంట్లో పొద్దునో రేటు, సాయంత్రం అయితే ఓ రేటు, మిడ్‌నైట్ అయితే ఒక రేటు, వర్షం వస్తే ఒక రేటు, ట్రాఫిక్ ఎక్కువుంటే ఒక రేటు, ట్రాఫిక్ తక్కువుంటే ఒక రేటు ఇట్లా ఉండవు. ఎనీ టైమ్ ఒకటే రేట్ ఉంటది. అంతేకాదు 24/7 ఈ యాప్‌కి సంబంధించిన కస్టమర్ కేర్ అందుబాటులో ఉంటది.